PO prelims model test number 804. ఒక చిన్న మాట. ఎస్, ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టుగానే అతి త్వరలో రీషెడ్యూల్ అవుతుందండి. రీషెడ్యూల్ అయిన తర్వాత ముందుగా ఓల్డ్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ రిజల్ట్ ఇవ్వడము, అలాగే ఆర్ఆర్బి వాళ్ళకి మొన్న ఏప్రిల్ 1 కల్లా అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ నోటిఫికేషన్స్ రీషెడ్యూల్ అవుతాయి. అయితే మిత్రులారా, మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే ప్రిపరేషన్ రెగ్యులర్గా ఉండాలి. విపరీతంగా చేయకపోయినా, నాకు తెలుసు లాక్డౌన్ టైంలో మనిషి అంత ఖాళీగా ఉండి సమాజంలో ఎవరిని చూడకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు మానసికంగా అది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ప్రయత్నించండి. మనల్ని ఎవరో అరెస్ట్ చేశారని తెలిసిన తర్వాత మనం చాలా ఫ్రీగా వర్క్ చేస్తామని అనుకోవడం లేదు. అయినా మీ ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయండి. రెగ్యులర్గా క్లాసెస్ చూస్తూ ఉండండి. మీరు చేయవలసిన పని ఏంటంటే, వన్స్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత, నోటిఫికేషన్ రీషెడ్యూల్ అయిన తర్వాత ఆ ఫస్ట్ 5 to 6 ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద జంప్ చేయాలి, దాన్ని క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ కొద్దిగా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరోత్తర కాంపిటీషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం ఇది బయటకు రాగానే ఇమీడియట్గా మనం దాన్ని అటెంప్ట్ చేసేలాగా మార్కులు తెచ్చుకునే విధంగా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపుకోవద్దు. ఇక రెండవది, సుమారు ఒక 60-70 వేల మంది ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నారని తెలిసింది. ఎస్, ఇంకా ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్లో 2-3 కూడా చూస్తున్నారు. బాగుంది. మనం ఏం చేస్తున్నాం? మనం చూసామా? ఏమైనా మనం చూస్తున్నామా? చూడట్లేదా? దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్, చూడండి. మెథడ్స్ తెలుస్తాయి. మళ్ళీ అదే సబ్జెక్ట్ అయినా నీకు తెలుసున్నదైనా చూడండి. అయితే అందులో సుప్రభాతం అనేది చెప్పడం అవ్వలేదు, సుప్రభాతం చెప్పడం కుదరదు. రిమైనింగ్ అన్ని టాపిక్స్ అయితే అందులో ఉన్నాయి. ఈ రూల్స్కు సంబంధించి మరలా నేను మీతోటి త్వరలోనే మాట్లాడతాను. ఏంటి 72 రూల్స్ ఎలాగా ఎప్పుడు నేర్చుకోవాలని. బట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఒక క్లాసు, ఫిల్లర్స్ అనేటువంటి ఒక క్లాసు, ఎర్రర్ లొకేషన్ అనే ఒక క్లాసు, అలాగే ఫైనల్గా దాన్ని ఏమంటారు, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్డ్ మీద ఒక క్లాసు ఉన్నాయి. ఆ 4 క్లాసెస్ ప్రాక్టీస్కి సంబంధించినవి. సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్, ఫ్రాజల్ వెర్బ్స్ మొదలైన వాటి మీద ఒక క్లాస్. అవన్నీ కాకుండా ఇంట్రడక్షన్ క్లాస్, చాలా ముఖ్యమైన క్లాస్. ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి, తర్వాత గ్రామటికల్ క్లాసెస్ చూడండి. మేబీ అవన్నీ కూడా June 15th వరకు మీకు అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారనుకుంటున్నాను. చూడండి. సబ్జెక్ట్ను పోగొట్టుకోకుండా మీ దగ్గర ఉంచుకోవడానికి రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. నౌ నేను ఇప్పుడు SBI PO ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 804లో ఏమున్నాయో చూస్తాను. 1 to 5 ఎస్, 6 to 10 వచ్చి ఎర్రర్ లొకేషన్, 11 to 20 క్లోజ్ టెస్ట్ అండ్ 21 to 30 RC. నేను 1 by 1 ఇన్ ద సీక్వెన్స్లోనే చేస్తాను. ఇది ప్రిలిమ్స్లోది కాదు, ఇది మోడల్లో. మనకి ఈ మోడల్ మెయిన్స్లో మాత్రమే మనకి కనిపించే మోడల్. మీకు అది కనిపిస్తోంది అనుకుంటున్నాను. ఒకసారి నేను కింద ఉన్నటువంటి 4 వర్డ్స్కి మీనింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే, కంపెల్ అన్న, కోయర్స్ అన్న, ఫోర్స్ అని అర్థం. దేన్నైనా చాలా ఫోర్స్ఫుల్గా ఏదైనా ఒక పని చేయడాన్ని హీ కంపెల్స్ మీ టు డూ దట్, నన్ను కంపెల్ చేసినాడు అలా చేయమని. హీ కోర్స్డ్ మీ టు డూ దట్, అలా నన్ను ఫోర్స్ చేశాడు చేయమని. హీ ఇన్స్టిగేటెడ్ మీ టు డూ దట్, అలా చేయమని ఇన్స్టిగేట్ చేశాడు. ఫోమెంట్, అది కూడా ఇన్స్టిగేటే. ఫొమెంట్ అన్నా, ఇన్స్టిగేట్ అన్నా, కంపెల్ అన్నా, కోయర్స్ అన్నా ఒక్కటే అయినప్పుడు ఏమైనా వాక్యం ద్వారా ఏమైనా డిఫరెన్స్ చూపించినాడా? ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇన్ ఇంప్లిమెంటింగ్ ఏ పాలసీ అగెనిస్ట్ transnational crime and terrorism, we must nonetheless respect human rights and avoid measures that will lead to further radicalization. And కేవలము దాన్ని ఫర్దర్ చేయడమే కాదు, ఇంకా దేనికి లీడ్ చేస్తుందట? టు ఫొమెంట్ టెర్రరిజం, టు ఇన్స్టిగేట్ టెర్రరిజం, ఆర్ టు కంపెల్ అండ్ కోర్స్. ఎస్, వీ కెన్ యూస్ టు కంపెల్ టెర్రరిజం, టెర్రరిజాన్ని కంపెల్ చేస్తోంది. టు కోర్స్ టెర్రరిజం, టెర్రరిజాన్ని ఫోర్స్ చేస్తోంది. టు ఫొమెంట్, టు ఇన్స్టిగేట్ చేస్తోంది. అండ్ టు ఇన్స్టిగేట్, నేను ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ ద 4 సో దట్ ఇన్ మై ఒపీనియన్ ద ఆన్సర్ ఈస్ ఆల్ ఫిట్. కానీ మీకు ఇచ్చినటువంటి కీలో ఓన్లీ 2 and 3 అని ఇచ్చినాడు. బట్ ఐ సే దట్ ఇట్ ఈస్ ఆల్ ఫిట్.
Change your answer. Now, question number 2. He challenged the government to reveal the full cost to taxpayers of what he termed a పబ్లిసిటీ కోసం చేసినది అన్నాడు. క్యాండోర్ అనే ఒక పదం, ఆ పదాన్ని చూసినప్పుడు మీకు క్యాండిడ్ అనే పదం కనిపించాలి. దట్ ఈజ్ ఆనెస్ట్ అని, ఫ్రాంక్ అని, ఫెయిర్ అని అర్థం వస్తుంది. కాబట్టి అది పబ్లిసిటీ క్యాండిడ్ అయితే ఖచ్చితంగా కాదు. మరి PLOY ప్లాయ్ అంటే అర్థం రైట్ డౌన్ మిత్రమా, కన్నింగ్. కన్నింగ్ అనే పదం ప్లాయ్ అంటాం, అది కూడా కాదు. సో దట్ వీ కెన్ గో విత్ జిమ్మిక్ అనే పదము, అక్కడే ఉన్నటువంటి ఫ్లిమ్ ఫ్లామ్ అనే పదం, రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి దట్ ఈజ్ ఏ పబ్లిసిటీ జిమ్మిక్ ఆర్ పబ్లిసిటీ ఫ్లిమ్ ఫ్లామ్, బోత్ గివ్ ద సేమ్ మీనింగ్. మీకు ఆల్రెడీ జిమ్మిక్ అంటే అర్థం తెలుసు కావున దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లిమ్ ఫ్లామ్. ప్లాయ్ అంటే అర్థము cunning, candor ante ardamu honest. So that, my dear friends, the answer is 2 and 4. So one more time I am going through it. He challenged the government to reveal the full cost to taxpayers of what he termed a publicity gimmick or a publicity flim flam. Question number 3. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏం కనపడుతోంది అంటే ఎక్సాసర్బేటెడ్ అనే పదం కనపడుతోంది. ఎక్సాసర్బేటెడ్ అంటే వర్సన్ అవ్వడము అని అర్థము. రెండోది ఎస్ ఎక్స్టెన్యూయేటెడ్ అనే పదం కనపడుతోంది. లెసన్ ద సీరియస్నెస్ ని తగ్గించడము. ఎక్సాసర్బేటెడ్ వేరు, ఎక్స్టెన్యూయేటెడ్ వేరు, రెండు ఒకటి కాదు. ఎక్సాసర్బేటెడ్ అంటే ఉన్న విషయంలో దాన్ని వర్సన్ అయిపోయింది, ఇప్పటిదాకా బ్యాడ్, ఇప్పుడు వర్స్ అయింది, ఏకంగా పాడైపోయింది. దట్ ఈస్ కాల్డ్ అగ్రివేటెడ్ అంటాం, ఇంకా నాశనం అయింది అని. కానీ పాలియేటెడ్ అన్నా, ఎక్స్టెన్యూయేటెడ్ అన్నా దట్ ఈజ్ సివియారిటీ తగ్గించడం, సివియారిటీని తగ్గించడాన్ని పాలియేటెడ్ అంటాం. లెస్ సివియర్, మేక్ ఇట్ లెస్ సివియర్, దట్ ఈజ్ ఎక్స్టెన్యూయేటెడ్. మరో రెండు పదాలు, ఎక్సాసర్బేటెడ్ అంటే అది ఇంకా వర్స్ అయిందని, అది ఇంకా అగ్రివేట్ అయిందని అర్థము. సో దట్ we can go with the question now. Sharp inequalities between different classes and ethnic groups and between men and women are often, ఆ క్రైసిస్ రోజుకి ఏమవుతోంది అంటే వర్సన్ అవుతోంది అని చెప్తున్నాడు. కావున ఆర్ ఆఫెన్ ఎక్సాసర్బేటెడ్ ఆర్ ఆఫెన్ అగ్రివేటెడ్ బై డెట్ అండ్ ఎకనామిక్ క్రైసిస్. ఇన్ఈక్వాలిటీస్ రోజుకి ఇంకా వర్స్ట్ అవుతున్నాయి. దట్ ఈజ్ ఎక్సాసర్బేటెడ్ లేదా అగ్రివేటెడ్. మరి ఎక్స్టెన్యూయేటెడ్ అంటే ఉన్న సీరియస్నెస్ని తగ్గించడం. పాలియేటెడ్ అంటే దట్ ఈజ్ ఆల్సో ఉన్న సీరియస్నెస్ని తగ్గించడం. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ నెంబర్ 4, 1 and 3. Question number 4. Yes, my dear friends, the question number 4. The urge to translate her emotions into some dash piece of artwork, yes, made her itch to get a pencil to paper అంటున్నాడు. ఎస్, ఎటువంటి వర్క్ అని అనాలి దాన్ని. ఎస్, ద అర్జ్ టు ఎమోషన్స్ని కనిపించే విధంగా చెయ్యాలి అంటే దట్ ఈజ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 2తో 4 లేదు మిత్రమా. Yes, we can go with extraordinary piece of artwork made her itch to get pencil to paper kaadu. So that we can go with a tangible piece of artwork and material piece of artwork. You can go with the second one and third one. మరొకసారి చెక్ చేద్దాం. The urge to translate her emotions into some extraordinary piece of artwork made her itch to get pencil to paper. Tangible piece of artwork అనొచ్చు, and material piece of artwork అని అనవచ్చు. And the urge to translate her emotions into some concrete piece of artwork. Concrete అంటే అర్థము, that is also that we can see and touch అని అర్థం, visible అని అర్థము. సో ఎమోషన్స్ విజిబుల్ చేయమంటున్నాడు. ఎస్ మిత్రమా, why don't we go for all fit? One more time please rethink once again. Rethink. The urge to translate ఆమె ఎమోషన్స్ని ఇంటూ సమ్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్గా చేస్తే సరిపోతుంది కదా.
ఎమోషన్స్ అనేవి కనిపించవు. దాన్ని టాంజిబుల్ చేస్తే బాగుంటుంది కదా. ఎమోషన్స్ అనేవి కనిపించవు, మెటీరియల్ పీస్గా చేస్తే బాగుంటుంది కదా. ఎమోషన్స్ అనేవి కనిపించవు, కాంక్రీట్ పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్గా చేయొచ్చు కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చేంజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ ఆల్ ఫిట్, ఆల్ ఫిఫ్త్ ఆప్షన్. It was the right of counsel to ask a judge to తనని వదిలిపెట్టమని అడగడానికి ఎక్స్క్యూజ్ అనే ఒక పదం వాడతామండి. అలాగే అటువంటి పదమే రిక్యూజ్. ఇది కేవలం జుడిషియల్ టెర్మినాలజీలో వినపడుతుంది రిక్యూజ్. ఇట్ వాజ్ ద రైట్ ఆఫ్ కౌన్సిల్ టు ఆస్క్ ఏ జడ్జ్ టు రిక్యూజ్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎక్స్క్యూజ్ హిమ్సెల్ఫ్ from continuing to hear a case because of bias. Yes, that is correct. Yes, we are seeing here, this one is right one. Now what is a condescendent? ఏమిటండి condescendent అంటే proud, haughty అని అర్థము, and aggrandize, making it great, but here it is a recuse or a excuse. Now question number 6. In each of the questions there is error in any two parts of the sentence. You have to identify the same, and if there is no error according to you, that mark option 5. Women's reservation is a long pending electoral reform. Is అన్నాడు కదా, which cried out for attention కాదు, which cries out for attention. Political parties talk of it. ఎమిడిస్ట్ ఎలక్షన్స్ అంటే చాలు, ఎమిడిస్ట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ అనక్కర్లేదు, ఎమిడిస్ట్ ద ఎలక్షన్స్. బట్ వన్స్ ద డస్ట్ సెటిల్స్ డౌన్, బిజినెస్ యాజ్ యూజువల్ బికమ్స్ ద నార్. సో విచ్ క్రైడ్ అవుట్ కాదయ్యా, విచ్ క్రైస్ అవుట్. సో దట్ బిలో ఎర్రర్ కనపడుతోంది. పొలిటికల్ పార్టీస్ టాక్ ఆఫ్ ఇట్, ఎమిడిస్ట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ కాదు, ఎమిడిస్ట్ ద ఎలక్షన్స్. ఎమిడిస్ట్ అనేది అక్కడ టైం అని చెప్తున్నప్పుడు మరలా టైం అప్లై చేయవలసిన అవసరం లేదు. ఈజ్ అనేటువంటి ప్రెసెంట్ టెన్స్ కనబడుతున్నప్పుడు విచ్ క్రైడ్ అవుట్ ఫర్ అటెన్షన్ కాదు, విచ్ క్రైస్ అవుట్ ఫర్ అటెన్షన్. సో దట్ మై డియర్ ఫ్రెండ్, దట్ ఈజ్ బిలో ఎర్రర్ కనబడుతోంది, సిలో కూడా ఎర్రర్ కనపడుతోంది. బిసిలో ఎర్రర్ ఉంది కాబట్టి థర్డ్ వన్. నౌ క్వశ్చన్ నెంబర్ 7. అవర్ జర్నీ అన్నాడు. అవర్ జర్నీ అనేది సింగులర్ కావున మిత్రమా హ్యావ్ నాట్ బీన్ కాదు. సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ అప్లై చేయాలి మిత్రమా. సో దట్ ఏలో ఎర్రర్ కనబడుతోంది. అవర్ జర్నీ హ్యాజ్ నాట్ బీన్ ఈజీ అండ్ ఈజ్ ఆఫెన్ స్ట్రాంగ్లీ రెసిస్టెడ్ బై మెన్, బట్ దెర్ ఈజ్ గ్రాడ్యువల్ రియలైజేషన్ దట్ విమెన్స్ ఇష్యూస్ ఆర్ కమ్యూనిటీ ఇష్యూస్. ఉమెన్స్ ఇష్యూస్ ఆర్, ఇష్యూ కాదు, ఉమెన్స్ ఇష్యూ అనేది సింగులర్ అవుతుంది కాబట్టి ఉమెన్స్ ఇష్యూ ఈజ్ ఏ కమ్యూనిటీ ఇష్యూ అని అనాలి, లేదా ఉమెన్స్ ఇష్యూస్ ఆర్ కమ్యూనిటీ ఇష్యూస్ అనాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్, డిలో ఎర్రర్ కనబడుతోంది. ఏలో అవర్ జర్నీ అనేది సింగులర్ అయినప్పుడు హ్యాజ్ అప్లై చేయాలి మిత్రమా, అది హ్యాజ్ నాట్ బీన్. ఉమెన్స్ ఇష్యూస్ ఆర్, దట్ ఈస్ డి. సో దట్ మై డియర్ ఫ్రెండ్ వీ కెన్ గో విత్ ఏ అండ్ డి. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. 8th one. It is safe to say that today there is a consensus across all stakeholders that we cannot prepare future generations with textbooks or any online variations of textbooks alone. So that ekkada error కనిపించలేదు కాబట్టి జాగ్రత్తగా మరొక్కసారి చదువుకుందాం. It is safe to say that today there is a consensus across all stakeholders that we cannot prepare future generations with textbooks or any online variations of textbooks alone. There is no error at all. Now my dear friends, come on with the question number 9. Question number 9. Social media having become so powerful, social media having become so powerful, having become so powerful కాదండి, has become. సోషల్ మీడియా హ్యాస్ బికమ్ సో పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే దట్ ఇట్ ఈజ్ ఈవెన్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఈవెన్ ద వైజెస్ట్. ఓహో, రెండు ఈవెన్లు అవసరమా?
that it is even capable of making the wisest look vulnerable. రెండు ఈవెన్లు అవసరం లేదు. సిలో సోషల్ మీడియా హ్యావింగ్ బికమ్ కాదు, సోషల్ మీడియా హ్యాస్ బికమ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ ఈస్ ఈవెన్ capable of making the wisest look vulnerable. ఏలో హ్యాజ్ బికమ్, సిలో ఈవెన్ అవసరం లేదు, తీసివేశాం. సో దట్ ఏలో ఎర్రర్ కనబడుతోంది మిత్రమా, సిలో కూడా ఎర్రర్ కనబడుతోంది మిత్రమా. సో దట్ ఏసీ, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. Now question number 10. Nowadays nobody goes to a bank physically for transaction of a business or for transacting business. Net banking is always more preferable. More preferable కాదండి, preferable. Net banking is always preferable to offline processors. So that, my dear friends, we can go with the for transact, preposition plus verb plus ing. So that అక్కడ ఎర్రర్ కనబడుతోంది. నెట్ బ్యాంకింగ్ is always preferable, more preferable కాదు. So that, my dear friends, we can go with ఈ బిలో ఎర్రర్ కనబడుతోంది, సిలో ఎర్రర్ కనబడుతుంది కాబట్టి దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్, బిసి. Question number 11. There is an air of dash about the US intentions in Afghanistan. US కి అక్కడ ఉన్న ఇంటెన్షన్స్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎటువంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అనే దాని మీద ఏదో ఉన్నాయి. The likelihood of an American pullout rises. The dash of instability in Afghanistan. The likelihood of an American pullout, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వచ్చేస్తుంది అనేటువంటిది, రైజెస్ ద డాష్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ వాడినాడు కాబట్టి నౌనే రావాలి. సౌత్ అండ్ సెంట్రల్ ఏషియాలో కూడా ఇన్స్టెబిలిటీ ఎక్కడెక్కడ ఉందట, సౌత్ అండ్ సెంట్రల్ ఏషియాలో కూడా. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, సెక్యూరిటీ కుడ్ డాష్ ఆన్ మోడల్ ప్లస్ V1. ఎఫర్ట్స్ మేడ్ బై రీజనల్ పవర్స్ టు స్టెబిలైజ్ ఆఫ్ఘనిస్తాన్. కుడ్ చైనా ఎమర్జ్ యాజ్ ద పవర్ బ్రోకర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్? And could India help enhance Afghanistan security? Like India, China never had any intention of contributing troops to NATO's anti-Taliban campaign. But as Asia's strongest power and challenger to the US, China will shed no tears if the US reduce its military strength or calls it a day after 18 years of a dash and indecisive అన్నాడు. అండ్ తర్వాత ఇండెసిసివ్ అన్నాడు కాబట్టి అండ్కు ముందు కూడా అటువంటి పదమే రావాలి. ఏ డాష్ అండ్ ఇండెసిసివ్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇఫ్ ద యుఎస్ విత్డ్రాల్ డాష్ కన్ఫ్లిక్ట్, యుఎస్ విత్డ్రాల్ వల్ల కన్ఫ్లిక్ట్ పెరిగినట్లయితే సదరన్ రష్యా విల్ ఆల్సో ఫేస్ ద థ్రెట్ ఆఫ్ అన్ ఎక్స్టర్మిస్ట్ స్పిల్ ఓవర్. Therefore, Russia and its Central Asian near abroad would be willing to expand their cooperation with China to curb insecurity. For its part, ఇక్కడతో చైనా, రష్యా, అమెరికా అయిపోయింది. ఇప్పుడు ఇండియాకి వచ్చాం. ఫర్ ఇట్స్ పార్ట్, ఇండియా హ్యాస్ సర్టన్లీ కంట్రిబ్యూటెడ్ మచ్ సాఫ్ట్ పవర్ రేంజింగ్ ఫ్రమ్ టెలికమ్యూనికేషన్స్ టు ఎడ్యుకేషన్, బాలీవుడ్ మూవీస్ అండ్ పాప్ మ్యూజిక్. ద బిల్డింగ్ ఫర్ ద నేషనల్ అసెంబ్లీ వాజ్ బిల్డ్ విత్ ఇండియన్ అసిస్టెన్స్. ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా చేసినటువంటి పనులు. అసిస్టెన్స్ టు సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రసీ. ఇండియన్ రీకన్స్ట్రక్షన్ డాష్ అమౌంటింగ్ టు సమ్ 3 billion హ్యాజ్ ఎర్నెడ్ ఇట్ గుడ్ విల్ అండ్ పాపులారిటీ. దానివల్ల గుడ్ విల్ వచ్చింది, పాపులారిటీ కూడా వచ్చిందట. ఇండియా విచ్ హ్యాస్ బీన్ అగెన్స్ట్ హోల్డింగ్ టాక్స్ విత్ ద తాలిబాన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫైనల్లీ సెంట్ 2 retired diplomats at the non-official level లో ఇద్దరిని పంపించారు టు జాయిన్ దమ్ ఎట్ ద మాస్కో పీస్ డాష్ ఇన్ నవంబర్ లాస్ట్ ఇయర్. ఒక మీటింగ్కి పంపించారు, శాంతి ఒప్పందానికో శాంతి మీటింగ్కో పంపించారు. బట్ ఇండియాస్ lengthy absence from regional diplomacy has resulted in its limited contribution to the negotiations that are necessary to stabilize Afghanistan. The Afghan government would like to see India-China economic cooperation in Afghanistan that could dash progress. Afghan government would like to see India-China economic cooperation in Afghanistan that could dash progress and enhance అన్నాడు. ఎన్హాన్స్ అన్నాడు కాబట్టి అటువంటి పదమే రావాలి. హ్యూమన్ సెక్యూరిటీ, పాజిటివ్ వర్డ్ రావాలి. దట్ కుడ్ డాష్ ప్రోగ్రెస్ అండ్ ఎన్హాన్స్ హ్యూమన్ సెక్యూరిటీ.
The last October, in a first, India and China started a joint training project for Afghan diplomats. They could dash cooperation, Malawivan, by facilitating Afghanistan's full membership of the SCO, China's leadership role of the SCO, and contacts with all parties. The US, the Taliban, the Afghan government, Pakistan, Russia, and the 5 Central Asian states could give it a dash in crafting regional solution on Afghanistan. Could give it a dash in crafting regional solution craft చేసేయడానికి ఏదో ఇస్తుందట, అది ఏంటో చూద్దాం. Now, question number 11. There is an air of dash about అన్నాడు. ఏమిటది ఆ ఎయిర్ ఆఫ్ డాష్? అన్సర్టనిటీ ఉంది. ఎయిర్ ఆఫ్ డూబియస్ డౌట్ కాదు, ఎయిర్ ఆఫ్ అన్సర్టనిటీ. ఏ విషయంలో? About the US intention to Afghanistan. The likelihood of an American pullout raises the dash of instability అన్నాడు. What is the dash of? The wrath of, yes, specter of. ఒక ఇల్యూజన్, భ్రమ కాదు, మెనాసింగ్ ఆఫ్ కాదు, wrath అంటే కోపం కాదు, దట్ ఈజ్ అ స్పెక్టర్, ఒక వ్యూ ఆఫ్ ద స్పెక్టర్ ఆఫ్. వాట్ ఈస్ దట్ స్పెక్టర్ ఆఫ్? ఇన్స్టెబిలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా. స్పెక్టరే, ఇల్యూజన్ కాదు, మెనాసింగ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ కాదు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, సెక్యూరిటీ కుడ్ డాష్ ఆన్ ఎఫర్ట్స్ మేడ్ బై. సెక్యూరిటీ కుడ్ డాష్, సెక్యూరిటీ కుడ్ జంచర్, హింజ్, కుడ్ పైవోటల్ అని అనలేం, స్వివల్ అని అనలేం. కుడ్ తర్వాత V1 రావాలి. V1 రావాలంటే స్వివల్ కాదు, జంక్చర్ కాదు, పైవోటల్ కాదు, ఒకే ఒక్క V1 ఉంది, దట్ ఈజ్ హింజ్. Security could hinge on efforts made by regional powers to stabilize Afghanistan. అదే కనుక జరిగితే కొంచెం ఆ సెక్యూరిటీ ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది అంటున్నాడు. నౌ ఐఎమ్ గోయింగ్ టు 14th one. If the US reduces its military strength or calls it a day after 18 years of a dash and indecisive అన్నాడు. ఇండెసిసివ్ చాలా కాలంగా జరిగింది కదా. ఏ డాష్ అండ్ అన్నాడు, దట్ ఈజ్ ప్రొట్రాక్టెడ్, క్యాంగిలింగ్, ఏ కంటిన్యూడ్ అండ్ ఇండెసిసివ్ అందామా? కాదు, ఏ ఎలాంగేటెడ్ అందాం, ఎక్కువ కాలం జరిగింది అని. ఎలాంగేటెడ్ అండ్ ఇండెసిసివ్, ఏ ఎలాంగేటెడ్ అనకూడదు కాబట్టి ఇంకో పదం తీసుకుందాం. ఎలాంగేటెడ్, ఏ ఎలాంగేటెడ్ కాదు కాబట్టి ఏ ప్రొట్రాక్టెడ్ అండ్ తీసుకుందాం. ఏ ఉందో లేదో చూడండి ఒక్కసారి, ఏ ఉందా లేదా చూడండి మిత్రమా. ఎస్, ఎలాంగేటెడ్ అనలేం. ఎలాంగేటెడ్ అన్నా ప్రొట్రాక్టెడ్ అన్నా ఒకటే అయినప్పటికీ పొడిగించబడినటువంటి, ఇంకా లెంగ్దీ అయినటువంటి, కొద్ది కాలమే జరుగుతుంది అనుకుంటే ఎక్కువ కాలం జరిగింది, దాన్నే ఎలాంగేటెడ్ అంటాం, దాన్నే ప్రొట్రాక్టెడ్ అంటాం. కానీ ఇక్కడ ఏ ఇచ్చాడు కాబట్టి ఎలాంగేటెడ్ అప్లై చేయలేను, నేను కేవలం ప్రొట్రాక్టెడ్ అప్లై చేస్తున్నా. అండ్ ఇండెసిసివ్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ ద యుఎస్ విత్డ్రాల్ డాష్ కన్ఫ్లిక్ట్. యుఎస్ విత్డ్రాల్ వల్ల కన్ఫ్లిక్ట్ ఏమవుతుంది? ఎస్, పెరిగిపోతుంది అని చెప్పడానికి ఏం వాడాలి? ఇప్పుడే మాట్లాడుకున్నా మనం, వర్సన్స్ అని. వర్సన్ అనే పదం చెప్పాలంటే ఎక్సాసర్బేట్స్. Exacerbates conflict. First one, southern Russia will also face the threat of an extremist spillover. Okay, now I am coming to 15th one. Indian reconstruction dash. ఇండియన్ రికన్స్ట్రక్షన్. ఆఫ్ఘనిస్తాన్లో డబ్బులు ఖర్చు పెట్టింది, వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చింది. దాన్ని చారిటీ అనరండి, ఫిలాంథ్రోపీ అనరండి, దాన్నే అంటారు లార్జెస్సే అని. ఒక దేశం మరొక దేశంలో ఆ దేశ అభివృద్ధి కోసం ఏవైనా ఖర్చులు పెట్టినట్లయితే, ఉదారంగా డబ్బులు ఇచ్చినట్లయితే దాన్ని లార్జెస్సే అంటాడు. కాబట్టి ఒక్కసారి ఇండియన్ రీకన్స్ట్రక్షన్ లార్జెస్సే ఎంత ఉంది? అబౌట్ $3 billion ఉంది. ఎస్, టు జాయిన్ దెమ్ ఎట్ ద మాస్కో పీస్, ఇద్దరిని పంపించిందట. టు జాయిన్ దెమ్ మాస్కో పీస్. అవేంటవి? కన్సల్టేషన్సా, డిస్కషన్సా? కాన్కరెన్స్ అంటే అగ్రిమెంట్, డిస్కషన్స్ చర్చలు అయి ఉండొచ్చు, లేదు అక్కడ జరుగుతున్న వాటిని పార్లేస్ గా తీసుకుందాం, దట్ ఈజ్ పార్లేస్ మీటింగ్స్. ఎస్, నౌ ఎన్హాన్స్ అనే పదం లాంటి పదం కావాలి నాకు. ఎన్హాన్స్ లాంటి పదం కావాలి అంటే దట్ ఈజ్ బూస్ట్. అది ఫిలిప్ కాదు, బాల్స్టర్ కాదు. పాల్స్టర్ అంటే సపోర్ట్ అని అర్థం, సపోర్ట్ కాదు, అప్సర్జ్ కాదు, డెవలప్ కాదు, దట్ ఈజ్ బూస్ట్. కుడ్ బూస్ట్ ప్రోగ్రెస్ అండ్ ఎన్హాన్స్ హ్యూమన్ సెక్యూరిటీ. నౌ 19th one మిత్రమా,
Afghan, they could dash cooperation by facilitating అన్నాడు. They could dash cooperation by facilitating. They could explicate అంటే అర్థం ఏంటయ్యా? ఎనలైజ్ అని. ఎన్లార్జ్ కాదు, కాంపౌండ్ కాదు. ఎక్స్పాండ్ కోఆపరేషన్ బై ఫెసిలిటేటింగ్ ఆఫ్ఘనిస్తాన్. ఎక్స్పాండ్ కోఆపరేషన్. Now, yes, with all parties could give it a dash in crafting అన్నాడు. could give it ఏమిస్తుందయ్యా దానికి? ప్రివిలేజా, రివార్డా, ఫేవరా? వన్ మోర్ టైం మళ్ళా చదవండి ఒకసారి. చైనాస్ లీడర్షిప్ రోల్ ఆఫ్ ద ఎస్సీఓ అండ్ కాంటాక్ట్స్ విత్ ఆల్ పార్టీస్, ద యుఎస్, ఇంకెవరు ఉన్నారయ్యా? యుఎస్ ఒకటే కాకుండా ద తాలిబాన్, ద ఆఫ్ఘన్ గవర్నమెంట్, పాకిస్తాన్, రష్యా and the 5 Central Asian countries could give it a privilege. ఎవరు? రీజనల్ సొల్యూషన్ తీసుకురావడానికి ఒక వాంటేజ్ ఇస్తారు. ప్రివిలేజ్ కాదు అది, రివార్డ్ కాదు, ఫేవర్ కాదు. ఎస్ మిత్రమా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్లోజ్ టెస్ట్. మిత్రమా, ఇదే మనం ఇంతకుముందు ఒకసారి చేస్తున్నాం. ఇది సెకండ్ టైం మనం చేయడం. అది most of the competitive examinations conducted for admission for higher education or job recruitments are objective in nature. Competitive examinations అనే ఆబ్జెక్టివ్ గా ఉంటాయి. ఇది కూడా ఒకసారి మనం చేసాం మిత్రమా. దే హ్యావ్ సెవరల్ అడ్వాంటేజెస్ ఓవర్ ద సబ్జెక్టివ్ వన్స్. సబ్జెక్టివ్ వన్స్ కన్నా దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫర్ బోత్ ద ఎగ్జామినింగ్ అథారిటీస్ అండ్ ద ఎగ్జామినీస్. ఎగ్జామ్ కండక్ట్ చేసే వారికి మరియు అభ్యర్థులకు కూడా. ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ ద ప్రీడామినెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఫర్ ఈచ్ క్వశ్చన్ ఏ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఆన్సర్స్, usually 4 coded as A, B, C, D and so are given, one of which would be the correct of the most fitting answer. Out of 4 లో ఒక్కటి మాత్రమే మోస్ట్ ఫిట్టింగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద రెస్ట్ ఆర్ డిస్ట్రాక్టర్స్, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తాడు. ద ఎగ్జామిన్ చూజెస్ అండ్ ఇండికేట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఎవాల్యుయేషన్ ఇస్ డన్ ఎలక్ట్రానికల్లీ విత్ అట్మోస్ట్ ప్రెసిషన్. ఎగ్జామిన్ ఏం చేస్తున్నాడు అంటే ఒకే ఒక ఆన్సర్ కరెక్ట్ చేసి పెట్టుకుంటాడు. ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? ఎలక్ట్రానికల్లీ విత్ అట్మోస్ట్ ప్రెసిషన్ లో. ద సబ్జెక్టివ్ టైప్ ఇన్వాల్వ్స్ ఎలాబొరేట్ ఆన్సరింగ్ అండ్ ఇట్స్ ఎవాల్యుయేషన్ ఇన్వాల్వ్స్ హ్యూమన్ ఎలిమెంట్స్. థియరీ ఎగ్జామ్ అయినట్లయితే ఇండివిజువల్స్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ దేర్ ఫోర్ సమ్ టైమ్స్ సబ్జెక్ట్ టు వ్యాగరీస్, అక్కడ డిఫరెన్సెస్ ఉండొచ్చు. Thus, the objective type of examining has the advantages of almost error-free evaluation, efficient answering by examinees who may have good subjective knowledge but no language proficiency, and considerable saving in time for evaluation. However, the question paper preparation of objective type requires more care and talent. Objective type question paper తయారు చేయాలంటే care and talent. First, the standard of the questions must suit the level of the candidates tested. Next, while some of the questions could be straightforward from basic concept learned from textbooks or classes, some should be application oriented based on a little extensions of those basic concepts. Such questions will help identify better talent in a group, which is an important aim of competitive examination. All the answer codes must have almost equal probability of being the correct answer, and the correct answer must be randomly distributed. Some say that the choice C is often the correct answer code. No, అలా ఉండడానికి వీల్లేదు. ఆన్సర్ను కూడా ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు సమ్ ఆఫ్ us. ఈ రాంగ్ ఆన్సర్ కాన్సెప్ట్ మనకు నచ్చకపోవచ్చు. దే ఫీల్ దట్ వాయిస్ గెస్సింగ్ కుడ్ బి అలౌడ్ and should not be discouraged with a penalty if it goes wrong. It should be noted that voice guessing is already allowed, as it is one of the methods of narrowing down to the correct answer after eliminating the wrong answers. If by this you are not narrowing down to the correct answer, then your guess is not wise but wild, which should be discouraged. The implication of wild guesses can be brought out with an example of candidate A taking an objective test. Suppose A does not even open the question booklet but goes on marking one particular answer code, say B, for all the 100 questions of the test, which may take less than 5 minutes. If there are 4 multiple choice, B would be the correct choice for about 25 questions. In all probability, getting him 25 marks out of the total marks of 100.
ఏమీ తెలియకుండా బి ఒక్కటే ఆన్సర్ చేస్తే 25 మార్కులు వచ్చాయి. సే నౌ బి ఏ సీరియస్ student who would have sincerely attempted might have got much less. How to tackle this situation? A should get only 0, which he deserves. His 25 marks will be reduced to 0 only if 1/3 mark is deducted for every one of the 75 wrong answers. Generalizing, the factor should be 1 by k minus 1. When the number of alternative answers for every question is k, the purpose of examinations, particularly competitive ones, is to correctly assess the relative merits of candidates, which is made possible by the negative marking system only. Awarding of any concession to anyone is a matter that can be taken up at a later stage. కాబట్టి ఎటువంటి కన్సెషన్స్ ఇక్కడ ఇవ్వలేరు, నెగిటివ్ మార్కింగ్ ఉండవలసిందే. నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఆ గెస్లో చాలా వైల్డ్ గెస్తో మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున దిస్ ఈజ్ వాట్ ఈస్ సెయింగ్ నౌ. వై ఎలక్ట్రానిక్ ఎవాల్యుయేషన్ ఈస్ ప్రిఫర్డ్ ఓవర్ ద వన్ విచ్ ఈస్ డన్ సబ్జెక్టివ్లీ? Electronic evaluation is almost error free. Technology used builds precision in marking. The subjective types are bound to have human error, so that we can go with the errors to veldam both 1 and 3, that is the fourth option. 22. What does the author mean by quoting the consequence of what if a doctor makes a wrong diagnosis instead of referring to a higher center? Wrong diagnosis can cost a patient's life. Kadu. Guessing an answer shows lack of merit. Those who get selected by luck don't make good doctors. Just like a wrong diagnosis, a wild guess in exams can cost. So that I'm going with fourth option. That is what is calling now. What of the following is the nearest in meaning to దాని ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇంప్లికేషన్స్ అంటే ఏమనాలండి? సజెషన్స్ అనుకోవచ్చు, ఎనెండో అనుకోవచ్చు, ఇండికేషన్ అని కూడా అనుకోవచ్చు. కావున ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ నెంబర్ 5, దట్ ఈస్ ఆల్ ఆఫ్ దెమ్. నౌ 24th, which of the following statements is incorrect? Preparing objective type question requires more skills. Correct. In several tests, scheme of negative marking is being adopted. Correct. Answering most fitting answer is an no arbitrary. దానికి arbitration ఏమి ఉండదండి. Third one wrong. Purpose of examinations is to assess the relative merits of candidates. Correct. Objective of questions help identifying better talent in a group. Correct. 1, 2, 4, 5 correct గా ఉన్నాయండి. Third one is wrong one. Now question number 25. What according to the author is important to the process of making questions? They should be randomly distributed. Correct. All options must have almost equal probability of being the correct answer. Correct. Some options should use no. Third one ledandi, both 1 and 2. Question number 26. Other than the right option, dash has been used to describe rest of the options అన్నాడు. మిగతావన్నీ ఎందుకు ఇచ్చినారయ్యా అంటే డిస్ట్రాక్ట్ చేయడానికి ఇచ్చినారు. కావున దే ఆర్ కాల్డ్ డిస్ట్రాక్టర్స్. The thing which is kept in mind while making a question is, some question should be based application oriented as well. More than 4 option complicates the question. No, most of the question should be practical knowledge based. That which test a candidate theoretical knowledge is, no. Most of the question should be practical knowledge based. Third one. 28. What do you infer from the word vagaries అంటున్నాడు. వ్యాగరీస్ అనే పదానికి అర్థం ఏంటండి? ఎవల్యూషన్ బీయింగ్ error ridden. No, that which cannot be controlled and can influence a situation. Correct. So that I am going with second option. Mistakes in evaluating కాదండి. వైల్డ్ గెస్ కి వైజ్ గెస్ కి guessing answer should not be penalized andama. Narrowing down answers by elimination is wise guess already. Okay, that is correct. Implication of wild guessing can be used. No. Objective format papers make for easy guessing of answers. No. Yes, you can take narrowing down answers by elimination is itself a wise guess. ఏమీ తెలియకుండా ఆన్సర్ పెడితే దాన్ని వైల్డ్ గెస్ అంటారు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ కెన్ బి బెస్ట్ అట్రిబ్యూటెడ్ టు ద కన్క్లూడింగ్ పారాగ్రాఫ్? దట్ ఈజ్ పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాడా? లేదు.
అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్, పాజిటివ్స్ ఆఫ్ ద నెగటివ్. నెగటివ్ క్వశ్చన్ ఎందుకు ఉండాలో చెప్పాడు. దట్ ఈస్ ద పాజిటివ్స్ ఆఫ్ ద నెగటివ్స్. బై దిస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 804 SBI PO ప్రిలిమ్స్. మరొకసారి చెప్తున్నాను, దయచేసి మీ యొక్క ప్రాక్టీస్ని కంటిన్యూ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉండండి. ఎస్, ఇమీడియట్గా నోటిఫికేషన్ రీషెడ్యూల్ అవగానే జంప్ చేసే విధంగా ఉండాలి.